శాశ్వతమైన స్థలం లేక వృద్ధులు అనేక అవస్థలు పడుతున్నారని మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వృద్ధాశ్రమ నిర్వాహకులు తానేటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నామవరం వృద్ధాశ్రమంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశమైన మాట్లాడుతూ మానవీయ ఐక్య సేవ అసోసియేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులతో పాటు వికలాంగులు సుమారు 50 మంది వరకు ఉన్నారని తెలిపారు. 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమం అద్దె భవనంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. వృద్ధాశ్రమానికి శాశ్వతమైన స్థలం లేకపోవడంతో అద్దెలు చెల్లించలేక వృద్ధాశ్రమం నిర్వహణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాశ్రమానికి స్థలం కేటాయించాలని కోరుతూ అధికారులను రాజకీయ నాయకులను కలిసినప్పటికీ ప్రయోజనం శూన్యమని అన్నారు. దయతో అధికారులు రాజకీయ నాయకులు వృద్ధాశ్రమంలో వృద్ధులు పడుతున్న అవస్థలు పరిశీలించి శాశ్వతమైన స్థలం కేటాయించాలని వేడుకున్నారు. ఫోటోలు కూడా పట్టారు రన్నింగ్ ఉన్నతాధికారులు ఎస్పీ గారు ఎంఆర్ఓ గారు స్థలం కోసం దాని విషయంలో కలవడం కూడా జరిగింది. నమస్తే అండి. మరి మా ఆశ్రమం చూసేటోళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున మరి దాదాపుగా 3 సంవత్సరాలు మాకు పూర్తయింది. అయితే మాకు ఈ 3 సంవత్సరాల నుంచి రాజమండ్రి గ్రామ వాసులు కానీ చుట్టుపక్కల టౌన్ వాసులు కానీ అందరూ సహకరిస్తున్నారు. అయితే మాకు స్థిరమైన నివాసం ఏర్పాటు చేయడానికి వీళ్ళకి పర్మనెంట్ స్థలం అంటూ లేదు. కాబట్టి ఆ స్థలం కోసం గతంలో చాలామంది నాయకులను కలవడం జరిగింది. మరి నాయకులందరూ కూడా చేస్తానంటున్నారు కానీ ఇంతవరకు ఎవరు మాకు చేయలేదు. కాబట్టి నాయకులు కానీ అధికారులు కానీ ఎవరైనా మాకు సహకరించి స్థలం విషయంలో మాకు కొంచెం ఏళ్ళ మీద మా దగ్గర ఇంచుమించుగా వృద్ధులు వికలాంగులు అందులు కలిసి 50 మంది వరకు ఉన్నారు. ఇంకా మేమే వసతి లేక కొంతమంది వస్తానన్నా మేము జాయిన్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మా మీద కాకుండా వాళ్ళ మీద కొంచెం దయించి వాళ్ళకి స్థలం ఎక్కడైనా ఇప్పించగలరని మనసారి కోరుకుంటూ ఈ చిన్న విన్నపాన్ని అధికారులు మన్నిస్తారని కోరుకున్నాను. ఇట్లు తానేటి శ్రీనివాసరావు, మానవీయ ఆశ్రమం.